వరంగల్ మండల తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. ఏ విషయం సందర్భంగానంటే గత ఎంహెచ్ఆర్ 2002 సంవత్సరంలో నిరుపేదకులు గుడిసెలేసుకొని చాలామంది నష్టపోయినారు. ఆ నష్టమైన గుడిసెవాసులకు అలాగే ముసలమ్మ గుంటలో ఉన్న కొంతమంది భూ కబ్జాదారులు అది గవర్నమెంట్ జాగాను దాన్ని ఎక్సెల్ పట్టగా మార్పించి దాన్ని కబ్జా చేసి గుంటకు 1-2 లక్షలకు అమ్ముకోవాలని చూస్తున్నారు. తక్షణమే దాన్ని గవర్నమెంట్ సరిహద్దులు పెట్టి లేని నిరుపేదలకు ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఉన్నదో, ఇందిరా ఇల్లు కట్టిస్తా ఉన్నదో తక్షణమే దాన్ని పట్టా ఇచ్చి నిరుపేదలకు సర్వే చేసి అందరికీ ఇందిరా ఇల్లు కట్టించాలని చెప్పని ఎంసీపీ పార్టీ మేము చేస్తున్నాం. అదే సందర్భంగా ఈరోజు ఎంఆర్ఓని కలుద్దామనుకుంటే ఎంఆర్ఓ గారు గ్రీవెన్స్లో ఉండదట. డిప్యూటీ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని విషయంలో ఎంఆర్ఓ గారు డిప్యూటీ ఎంఆర్ఓ గారు చర్య పెట్టి తక్షణమే ముసలమ్మగుంటలో ఉన్న గవర్నమెంట్ జాగాను 78 సర్వే నెంబర్ని పూర్తి దిగ్నాలు చేసి దానికి ఆ సరిహద్దులు పెట్టి నిరుపేదలకు ఇవ్వాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఎంసీపీ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ పోరాటం స్టార్ట్ అవుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పరిమేళ గోవర్ధన్ రాజ్, ఎంసీపీ పార్టీ నగర కమిటీ సభ్యులని, కాశీపుర ఏరియా కార్యదర్శి.